ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. మా చెల్లెళ్ళు చెప్పాలి, మా మా అక్కలు చెప్పాలి, మా తమ్ముళ్ళు చెప్పాలి. కానీ పోయినసారి కంటే ఈసారి కూడా మరి వేల లక్షల మంది జనాలు వచ్చినప్పుడు కొన్ని కట్టుబాట్లు అవసరం మనకు. మన రక్షణ కోసమే అది జరగాలి. సేమ్ టైము ఈ అమ్మవారిని చూడడానికి గంటలు గంటలు నిలబడినా ఏం తప్పులేదు. ఎందుకంటే ఆ తల్లిని ఆశీర్వాదం మనం పొందాలి. ఎంతసేపు మనం లైన్లో ఉంటే ఆలయ ప్రతిష్టలో, ఆలయ వైబ్రేషన్‌లో మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఈ ఆలయంలో 250 సంవత్సరాల పూర్వం మరి ఆ రోజు హైదరాబాద్‌లో గత్తర అని అనేవాళ్ళు. ప్లేగు వ్యాధి వచ్చి, కలరా వచ్చి, ఉదయకాలం జ్వరం వస్తే సాయంత్రం చనిపోయేవాడు. అలా చనిపోయి గుట్టలు గుట్టలు ఎక్కడ చూసినా శవాలు. బ్రిటిష్ వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఆ రోజు బ్రిటిష్ పరిపాలన ఉండేది ఇదంతా కంటోన్మెంట్ పరిధిలో. మరి అలాంటి టైంలో మరి డోలీ బేరర్స్ ఒక 11 మంది డోలీ బేరర్స్ మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాకాళేశ్వరం అనే టెంపుల్ దగ్గర ఉన్నారు. వాళ్ళంతా ఏడ్చి తల్లిని మొరపెట్టుకున్నారు. అమ్మ, మా హైదరాబాద్లో ఈ పరిస్థితి ఉంది, మరి ఎట్లా తల్లి నీ సాయం చేయని మొత్తుకున్నారు. ఆ కడప దగ్గర తలలు కొట్టుకున్నారు వాళ్ళు. మా ప్రాణాలు తీసుకోండి, ఆ బిడ్డలను కాపాడు అని కూడా చెప్పారు. షూరిటీ అప్పయ్య అటువంటి వాళ్ళ ఫ్యామిలీ. మరి ఆ ఫ్యామిలీ వాళ్ళు మరి ఆ యంత్రాన్ని ఆ అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి ఇక్కడ స్థాపించారు. ఉదయకాలం స్థాపించగానే సూర్యుడు అస్తమించే వరకు చావులన్నీ ఆగిపోయినాయి. అది అమ్మవారి యొక్క మహిమ. మరి ఆ తల్లి యొక్క దీవెన వల్ల మా లష్కర్లో ఉన్న జనాలు, మా తల్లులు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, తాతలు, అవ్వలు అందరూ కూడా అమ్మని మొక్కనికి సాష్టాంగపడి మొక్కడానికి ఆ రోజుల్లో వచ్చేవారు. దున్నపోతులను బలి ఇచ్చేవారు ఆ రోజుల్లో. 250 సంవత్సరాల పూర్వము దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ వాళ్ళు ఇది జంతు బలి వద్దు, దీనివల్ల ఇంకా అనారోగ్యం పాలవుతారు అని చెప్పి దాన్ని నిషేధించి కూష్మాండ బలిని అనుగ్రహించమని అమ్మని పెద్దవాళ్ళని, పండితులని, పీఠాధిపతులను పిలిచి, శంకరాచార్యుల వారిని పిలిచి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసినారు. అప్పటి నుండి కూష్మాండ బలి వెజిటేరియన్గా అమ్మని ఓన్లీ కాయగూరలతోని ఆమెను శాంతింపబరిచారు. మరి అటువంటి తల్లిని మనము ప్రేమతో, ఆనందంతో ఆమెను ఆశీర్వాదం కోరుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి బిడ్డలకు. సంతానం లేని వారి సంతానం వస్తుంది. నువ్వు కావాలంటే ఈ లైన్లో చూడు, చిన్న బిడ్డలను, నెల బిడ్డలను తీసుకొస్తారు. ఎందుకంటే అమ్మకు చూపిస్తారు, అమ్మ నీ వల్ల మాకు సంతానం కలిగింది, మా బిడ్డలకు, మా వంశాన్ని ఉద్ధరించినావు తల్లి అని. ఇది అమ్మ ప్రతిష్ట, సత్యం. మరి అది ఆ అమ్మ మా ఆడబిడ్డలు ఉపవాసం ఉండి, దీక్ష ఉండి, కాళ్ళకు చెప్పులు లేకుండా తల మీద బోనం ఎత్తుకొని వచ్చి అమ్మని సాగబోసి దండం పెట్టుకుంటున్నారు. ఇది యొక్క ఆనవాయితీ. ఆ తల్లి యొక్క దీవెనలు అందరికీ ఉండాలని, చల్లగా ఉండాలని. అవును, జగన్మాత, ఆమె జగన్మాత. ముగ్గురు అమ్మవారిలో ముగ్గురు ఉన్నారు. ఒక కాళికే కాకుండా ఆమెలో సరస్వతి, మహాలక్ష్మి మాత కూడా. ఎందుకంటే శ్రీచక్రం ఉన్నది కాబట్టి, శ్రీ విద్యా ఉపాసకులు ప్రతిష్ఠించారు కాబట్టి అది అందులో శాస్త్రోక్తంగా, ఆగమ శాస్త్ర ప్రకారంగా చేసినారు. బలకంపేట ఎల్లమ్మ పరశురాములు వాళ్ళ యొక్క తల్లి. ఆమె జమదగ్ని మహాముని, ఆయన కూడా ఈశ్వర స్వరూపమైన. మరి అది చాలా పెద్ద పురాణం, దేవి పురాణంలో ఉంటే మీలాంటి పిల్లలు మీరు చదవండి. అది చదివి ఆ యొక్క అది పురాణమే కాదు, అది వాస్తవ సత్యాలు అవన్నీ. ఇంకా యువతకి ఏం చెప్తారు అంటే చాలా మంది కూడా ఈ సంబంధించిన అంశం పైన? నేను అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క యువకుని గురించి నేను అమ్మని మొరపెట్టుకుంటాను. అమ్మకు వాళ్ళ నివేదన చేస్తాను. మంచి చదువులు చదువుకోవాలా, మంచి ఉద్యోగాలు రావాలా, తల్లిదండ్రులని బాధ పెట్టకుండా, తల్లిదండ్రుల మాట, వేదంలో ఒక మాట ఉంది నాన్న, తల్లిని తండ్రిని సన్మానించము దీర్ఘాయుష్మంతులు అవుతావని వేదంలో ఉంది. మరి ఆ బిడ్డలందరూ, పసిపిల్లలందరూ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం వాళ్ళు. ఆ తర్వాత గురువు, తర్వాత దైవం. ఏం కాదు నాన్న, జనం అమ్మ కన్ను ఇట్లా తెరవగా చూడు నాన్న. ఇందాక ముందు చెప్పాను కదా సాక్ష్యము, ఉదయకాలము ప్రతిష్ట కాగానే సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు చావులు ఆగిపోయాయి. ఇక అంతకన్నా గొప్ప నివేదన ఉండదు నాన్న. ప్రభుత్వము ప్రతిష్టంగా తీసుకొని ఈ ఏర్పాట్లు అనేవి చాలా పకడ్బందీగా వారం రోజులుగా ప్రణాళిక. తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ పండుగగా మొత్తము ప్రభుత్వ యంత్రాంగం ఖర్చు పెట్టాలని, ఎందుకంటే ప్రజలతో వద్దు, మనం ప్రభుత్వమే నిర్ణయించాలని అధికారులను సమాయత్తం చేసి ప్రతి అధికారి, చిన్న అధికారి నుండి పెద్ద అధికారి వరకు, చీఫ్ సెక్రటరీ వరకు, చీఫ్ మినిస్టర్ వరకు, గవర్నర్ వరకు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి వాళ్ళందరూ కూడా అమ్మవారి సేవలో ఉన్నారు నాయన. అన్ని వసతులు బాగున్నాయి.
మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మరి ఈ వైట్ ట్యాపింగ్ రోడ్ వేయించారు, పెద్ద తోరణాలు కట్టించారు, ఇక్కడ బంగారు గిన్నెలాగా తయారు చేస్తారు. ఇంకా అమ్మాయి ఏమో చేయించుకోవాలంటే బంగారు వాకిలు కూడా చేయించుకుంటుంది ఆమె.